పుస్తకం మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఒక మంచి ఐడియా మనిషి జీవితాన్ని మార్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మంచి పుస్తకం మనిషిని సామాన్యుని అసామాన్యునిగా మారుస్తుంది, మామూలు మనిషిని మేధావిగా మారుస్తుంది. కనుక ప్రపంచంలో పుస్తకాల చుట్టూ తమ జీవితాన్ని నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఈ ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చారు. అందుకే పుస్తకము లేని ప్రపంచం శూన్యం. పుస్తకం చదవని మనిషి జ్ఞానరహితుడు. జ్ఞానరహితుడని నేను ఈ మాట అంటున్నానంటే పుస్తకం చదవని వాళ్ళు, చదువు రాని వాళ్ళకి జ్ఞానం లేదని అర్థం కాదు. ప్రపంచ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన ప్రాతిపాదికని పుస్తకం ఇస్తుంది. అందుకే వేల సంవత్సరాలుగా ఎవరి చేతుల్లో పుస్తకం ఉంటుందో, ఎవరి చేతుల్లో అక్షరం ఉంటుందో వాళ్ళే ఈ సమాజాన్ని శాసించారు, ఈ సమాజాన్ని నియంత్రించారు. ముఖ్యంగా భారతదేశంలో వేద జ్ఞానం నుంచి మొదలుపెట్టి సమకాలీన సమాజం ఒక 100 సంవత్సరాల వరకు కూడా భారతదేశ సమాజాన్నంతా తమ చేతుల్లో కొద్ది శాతం ఉన్న ప్రజలు కేంద్రీకరించుకున్నారు. వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళే చదువు చెప్పారు, వాళ్ళే వేదాన్ని అధ్యయనం చేశారు, వాళ్ళే వేదాన్ని వ్యాఖ్యానించారు, వాళ్ళే రాజును నిర్దేశించారు, వాళ్ళే సమాజాన్ని నడిపించారు. ఎలా సాధ్యమైంది? ఇదంతా అక్షరం ద్వారా సాధ్యమైంది. అక్షరం అమ్మఒడి లాంటిది, అది లాలిస్తుంది, అది పాలిస్తుంది అంటారు. అట్లాంటి అక్షరం మీద ఎవరికి ఆధిపత్యం ఉంటుందో మొత్తం సమాజం మీద వారికి ఆధిపత్యం ఉంటుందనే విషయం చరిత్ర శాంతం రుజువైంది. అందుకే చదవాలి, చదవాలి, జ్ఞానం కోసం చదవాలి, చైతన్యం కోసం చదవాలి, ప్రపంచాన్ని మార్చడం కోసం చదవాలి, మనల్ని మనం మార్చుకోవడం కోసం చదవాలి. ఈ చదివే క్రమంలో మనకు కొంత సమాచారమే లభిస్తుంది. మన కుటుంబం, మన స్నేహితులు, చుట్టూ పరిసరాలు, వీటి ద్వారా కొంత సమాచారమే లభిస్తుంది. కానీ ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ ఒక దగ్గరికి వస్తే ఎట్లా ఉంటుందో ఊహించండి. దేశ విదేశాల్లో ప్రచురించబడిన పుస్తకాలు ఒకే దగ్గర, ఆ అందమైన పుస్తకాలు అందమైన కవర్ పేజీలతో వాటిని మన చేతితో ముట్టుకుంటే ఒక్కసారి తనివి తీర అనుభూతి చెందితే ఎంత బాగుంటుందో చూడండి. పుత్ర గాత్ర పరిశ్వాంగాన్ని పొందమన్నాడు నన్నయ్య మహాభారతంలో. ఇప్పుడు పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఆ స్పర్శ జ్ఞానాన్ని పొందండి. అందుకోసం హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ, ఇది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 19వ తారీఖు నుంచి డిసెంబర్ 29వ తారీఖు వరకు ఒక పెద్ద పుస్తక ప్రపంచపు పండుగ జరుగుతున్నది. హైదరాబాదులో ఎన్టీఆర్ గ్రౌండ్లో, ఇందిరా పార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్లో కొన్ని లక్షల పుస్తకాలు వస్తాయి. ఈ పుస్తకాలన్నీ మీరు చూసే అవకాశం, తీసుకునే అవకాశం, చదువుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇల్లంటే వస్తువుల సముదాయం కాదు, ఇల్లంటే ఫర్నిచర్ సముదాయం కాదు, ఇల్లంటే లక్షల కొద్ది రూపాయలు పెట్టి కొన్న ఎల్ఈడి టీవీలు కాదు. ఇల్లంటే 100 పుస్తకాల సముదాయం. 100 పుస్తకాలు ఉన్న ఇల్లు అదొక అద్భుతమైన ప్రపంచంగా మారుతుంది. మీ పిల్లలకి పుస్తకాల్ని పరిచయం చేసేది. మీరు వస్తూ మీ పిల్లల్ని పట్టుకొని రండి, మీ విద్యార్థుల్ని తీసుకొని రండి. 1 గంట 2 గంటలు ఆ పుస్తక ప్రపంచంలో మీరు జీవించండి. మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు, ఈ ప్రజలకి, శ్రామిక వర్గ ప్రజలకి, కింది వర్గాల ప్రజలకి, కింది కులాల ప్రజలకి విద్య లేకపోవటం మూలంగా వివేకం లేదు, వివేకం లేకపోవటం మూలంగా చైతన్యం లేదు, చైతన్యం లేకపోవటం మూలంగా సంపద లేదు, సంపద లేకపోవటం మూలంగా ఈ అన్ని వినాశకారాలకి కారణం ఏమిటంటే విద్య లేకపోవటమే అన్నాడు. అట్లాంటి విద్య ఉన్న సమాజమే ఎప్పుడైనా, ప్లేటో ఒక సందర్భంలో అంటాడు, చదువుకున్న ప్రజలని రాజులు, పరిపాలకులు పాలించడం కష్టం, చదువులేని ప్రజలని రాజులు, పాలకులు తోలటం సులభం. కనుక పరిపాలించే ప్రజలుగా మనం ఎదగాలంటే పుస్తకాన్ని చదవాలని, జ్ఞానాన్ని వికసింప చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ
హైదరాబాద్ బుక్ ఫేర్ నిర్వహిస్తున్న ఈ 10 రోజుల పండుగకి ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ.